బాక్సాఫీస్ పై కలెక్షన్ల దండయాత్ర చేస్తోంది బాహుబలి 2. గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 792 కోట్ల వసూళ్లు సాధించి ఇండియాలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మరో 2 రోజుల్లో 1000 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ వెలుగులు విరజిమ్ముతూ దూసుకెళ్తోంది జక్కన్న చిత్రం. బాలీవుడ్ తోపు హీరోలు సెలవు రోజుల్లో వసూలు చేసే కలెక్షన్లను బాహుబలి 2 మామూలు రోజుల్లో పిండేస్తోంది. బాలీవుడ్ బిజినెస్ ను 35 ఏళ్ల నుండి అతి దగ్గరగా చూస్తున్న ట్రేడ్ ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ ఇది. తెలుగు సినిమాకు ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది? ఇవాళ్టికే 792 కోట్లు వసూలు చేసిన బాహుబలి ఇక 1000 కోట్ల వసూళ్లు చేరుకోవటం కష్టం కాదని తేలిపోయింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. బాహుబలి 2 దెబ్బకు రైస్, సుల్తాన్, దంగల్ కలెక్షన్ల రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పుడు వసూళ్ల మైలురాళ్లన్నింటినీ ఒకే ఒక్క చిరునామా, అదే బాహుబలి 2. ఫుల్ రన్లో మెగా సినిమాలు వసూలు చేసిన కలెక్షన్లను బాహుబలి 2 మొదటి 5 రోజుల్లోనే తుడిచిపెట్టేసింది. ఇప్పటి వరకు ఇండియాలో దంగల్ పేరుతో ఉన్న 387 కోట్ల రికార్డును బాహుబలి ఈజీగా అధిగమించేసింది. 769 కోట్ల రూపాయల వసూళ్లతో ఆమీర్ ఖాన్ పీకే ఇండియన్ సినిమా హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్ మూవీగా రికార్డు సృష్టించింది. దాన్ని బద్దలు చేస్తూ 792 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 భారతీయ సినిమా చరిత్రను తిరగరాసింది. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.